ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ మహాశివరాత్రి రానే వచ్చేసింది. ఎప్పుడు 5 గంటలకు లేవని నేను ఈ రోజు ఉదయాన్నే 5:30కి లేచి రెడీ అయిపోయేసరికి ఇంట్లో వాళ్ళైతే షాక్ అయిపోయారు. ఇంకా ప్రశాంతంగా నేరుగా పొద్దున్నే మన కనిగిరి రిజర్వాయర్ దగ్గర ఆ పరమశివుడి దగ్గరికి అయితే వెళ్లిపోయి ఆ రిజర్వాయర్ లో ఉన్న నీటిని శివుడిపై సమర్పించి కాసేపు ఆ కనిగిరి రిజర్వాయర్ ప్రశాంతమైన వాతావరణంలో ఆ పరమేశ్వరుని స్మరించుకుంటూ కాసేపు ధ్యానంలో అయితే మునిగిపోయాను. ఇంకా రిజర్వాయర్ దగ్గర కోతులైతే అరటి పండ్లు పెట్టడం తీసుకుపోవడం చాలా ఆకలితో చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. భక్తులు పెట్టిన వాటిని ఫాస్ట్ గా లాక్కొని వెళ్ళిపోతున్నాయి. ఈ కోతులైన భక్తులు తెచ్చిన అరటి పండ్లు అవి తింటూ ఉన్నాయి. పాపం ఈ రిజర్వాయర్ దగ్గర చాలా డాగ్స్ చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి. వాటి ఆకలి చూడలేక ఇంకా నేరుగా షాప్ కి వెళ్ళి వాటికి ఫుడ్ తెచ్చి వేసేసాను. ఈ ఒక్క రోజైనా ఆకలి లేకుండా హ్యాపీగా పడుకుంటాయని. మీరు ఈ కనిగిరి రిజర్వాయర్ పరమేశ్వరుడి దగ్గరకు వచ్చినప్పుడు ఈ కోతులకు కుక్కలకు ఫుడ్ అయితే పెడుతూ ఉండండి. ఇంకా ఈ శివుడి దర్శనం పూర్తి చేసుకుని కనిగిరి రిజర్వాయర్ ఎంట్రన్స్ లో ఇంకో ఆలయం అయితే ఉంది. ఈ రోజు అన్నదానం కూడా ఉంది, వచ్చేయండి. ఈ పరమేశ్వరుని దర్శించుకొని ఇంకా అలా ఇసుకపాలెం వెళ్లే రూట్ లో చాలా ఓల్డ్ శివాలయం అయితే ఉంటుంది. దాదాపు 200 పైచిలకు సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవాలయం దర్శించుకుని లాస్ట్ ఫైనల్ గా మన పెద్దూరు శివాలయంకి అయితే వెళ్లిపోయాను. ఇంకా ఇప్పుడిప్పుడే భక్తులు అయితే వస్తూ ఉన్నారు. సాయంత్రానికి అసలు సందే ఉండదు. ఈ శివాయిని కూడా దర్శించుకుని మన బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న అన్ని శివాలయాలను టోటల్ గా ఒక రౌండ్ వేసేసాను. మీరు ఈ శివరాత్రికి ఏ శివాలయంకి వెళ్తున్నారో కామెంట్ చేసేయండి. ఈ శివరాత్రికి మూగ జీవాలకు అనాథలకు అయితే ఫుడ్ అయితే డొనేట్ చేసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.